గాంధీ ఆసుపత్రిలో 2 ఎబోలా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఎబోలా వైరస్ లక్షణాలు ఉండటంతో అపోలో ఆసుపత్రి నుంచి గాంధీకి తరలించారు. అపోలో నుంచి వచ్చిన ఒకరికి జ్వరం లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్ చేశారు గాంధీ వైద్యులు. ప్రస్తుతం సుడాన్ నుంచి వచ్చిన ఒకరికి అపోలో ఆసుపత్రి నుంచి మరొకరిని ఐసోలేషన్లో ఉంచారు గాంధీ వైద్యులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఎనీథింగ్ అలామింగ్? ఏదైనా భయపడాల్సిన అవసరం ఉందా? ఏదైనా వైద్యులు ఏదైనా చెప్తున్నారా? బులెటిన్ విడుదల చేయడం లాంటిది ఏదైనా ఉందా? అప్డేట్ చెప్పండి. హరి, హైదరాబాద్ లో ఎబోలో గంటికలు మోగుతున్నాయని చెప్పుకోవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 2 ఎబోలో అనుమానిత రోగులు ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వీరు నిన్న ఒకరు సుడాన్ దేశం నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే అతనికి ఎబోలో ప్రాథమిక లక్షణాలు ఉండడంతో గాంధీకి తరలించారు. ఇక రెండో కేసు విషయానికి వస్తే ఈ రోజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం, అలాగే ఎబోలోను పోలిన ఇతర లక్షణాలు కనిపించడంతో అపోలో యాజమాన్యం వెంటనే అప్రమత్తమై ఆ రోగిని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. అయితే అపోలో నుంచి వచ్చిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం ఉండడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలో ఐసోలేషన్ వార్డుకు తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి వైద్య బృందం అయితే పర్యవేక్షిస్తుంది. వీరికి ఎబోలా ఉందా లేదా అన్నది పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇందుకోసం వారి రక్త నమూనాలన్నింటినీ కూడా పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. దానికి సంబంధించి నివేదిక రావడానికి వారం రోజుల గడువు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు వారిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్య శాఖ పర్యవేక్షిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఎవరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం అనుమానిత కేసులు మాత్రమే. ఇది ఎబోలో అనేది అత్యంత వేగంగా సంక్రమించే ప్రాంతమైన వైరస్. విక్రమ్, అయితే దాంట్లో ఇద్దరిలో ఒక వ్యక్తి సుడాన్ నుంచి వచ్చిన మహమూద్ అనే వ్యక్తికి గతంలో ఎబోలా హిస్టరీ ఉంది, అతన్ని వెనక్కి తిరిగి పంపేశారనే వార్తలు కూడా నేను వచ్చాయి. సో ప్రస్తుతం ఆయన అపోలో నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారని కూడా తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఐసోలేషన్లోనే ఉండబోతున్నారా? వైద్యులు ఏం చెప్తున్నారు? మరి సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ చేశారు. థర్మల్ స్క్రీనింగ్ లో అతనికి హై ఫీవర్ ఉండడంతో వెంటనే అప్రమత్తమై అతనికి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతని ఐసోలేషన్ లో ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇక ఈ రోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో ఇద్దరి మీద అనుమానం వస్తే అందులో ఒకరికి తీవ్రమైన జ్వరం రావడంతో వారిని ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరొకరికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో తిరిగి పంపించారు. ప్రస్తుతం అయితే గాంధీ ఆసుపత్రిలో 2 అనుమానిత కేసులు అయితే ఉన్నాయి. ఆ అనుమానిత కేసులో ఇద్దరిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిపోర్టులు రావడానికి కొంత టైం పడుతుంది. ఈ నేపథ్యంలో వారిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. నోడల్ అధికారిగా డాక్టర్ సునీల్ కుమార్ ఉన్నారు. సునీల్ కుమార్ వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. హరి, ఆల్ రైట్ విక్రమ్.